ఆ పరిస్థితులలో మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్టడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టమున్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నవిగా ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేం అని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు ఏ వీడు పక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు, యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినని ఇంకోడు అనడు, నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితో బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమైతా పోయిను. మీ అందరికి తెలుసు, ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన, కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన, చొప్పదండికి ఎన్నోసార్లు వచ్చినా తిరగని ఊరే లేదు, తిరగని మండలాలు లేవు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరిచ్చేంది అనే పద్ధతితో కాంగ్రెస్తో జట్టు కట్టినాం, గెలిచినాం. అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం సెప్రాస్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగిందిగా, నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుడు నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లు అక్కడ 100,000 గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి, నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా, దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. 3వ రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు, దీని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి పని మొదలు పెట్టాలి. ఎట్లా కొత్త కుండలో ఈగ వచ్చినట్టు, దీని ఆర్థికం తెలియదు, కథ తెలియదు, చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితి, అంత అలకటి పని కాదు. ఏం చేయాలా, ఎక్కడికక్కడ పెద్ద భయంకరమైనటువంటి బాధ, చాలా ఇబ్బంది. ఇదే జిల్లాల చాటిపల్లి ఉంటుంది చొప్పదండి. నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది.
ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మిమ్మల్ని అందరిని చూస్తే నిత్య చైతన్యంతో మరి ముందుకు పోతారు. ఈ పార్టీ సిద్ధాంతం కూడా అన్నాదురై పెట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడడానికి డిఎంకే పార్టీని పెడితే ఈరోజు ఆ పార్టీ డిఎంకే పార్టీ పోయి కాంగ్రెస్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వారికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఒక సంఘటన జరిగింది పార్లమెంట్లో. తమిళనాడులో చర్చ జరగాలి, దక్షిణ భారతదేశంలో చర్చ జరగాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్లో దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను దానికి కన్వీనర్గా ఉండి మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించారు. ఆ తర్వాత మీరు చూస్తే బీజేపీ వస్తానే వాజ్పేయి గారు 3 సార్లు పెట్టారు, 3 సార్లు వ్యతిరేకించారు. 2009-10లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో యూపీఏ ఉంటే బిల్లు పెడితే రాజ్యసభలో పెట్టినప్పుడు బీజేపీ సహకరించి పాస్ చేశారు. లోకసభలో ఆ బిల్లు పాస్ కానియకుండా కాంగ్రెస్ అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2023లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. మళ్ళీ ఆలోచించారు, తొందరగా పెట్టాలి, 29లోనే బిల్లు అమలు చేసి మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారు ముందుకెళ్లారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బిల్లును అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలైన డిఎంకే, టిఎంసి, అదే మరి సమాజ్వాదీ పార్టీ. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ఉండే మహిళలందరూ ఆలోచించాలి. మీ ఇంటికి డిఎంకే వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నిలదీయాలి. మా ఆడబిడ్డలు 30 సంవత్సరాలుగా పోరాడితే ఎందుకు రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత ఆడబిడ్డల పైన ఉంది. వాళ్ళు చెప్పిన నెపం మీరు చూస్తే డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గిపోతాయని ప్రధానమంత్రి గారు చెప్పారు. 39 సీట్లు తమిళనాడులో ఉన్నాయి, 20 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి, అంటే 50%. ఆంధ్రాలో 25 ఉన్నాయి, దగ్గర 13 సీట్లు యాడ్ అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 40 యాడ్ అవుతాయి. ఏ రాష్ట్రం కూడా జనాభా దామాషా ప్రకారం ఇప్పుండే సీట్ల ప్రకారం యాడ్ అవుతాయి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా చెప్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతా ఉందని అడ్డుపడి మళ్ళీ సెన్సస్ అయిన తర్వాత కొత్త జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టమంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2001లో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో గట్టిగా చెప్పి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, మీరు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇస్తే మేము నష్టపోతామని 1971 ప్రకారం ఆ రోజు రిజర్వేషన్లు పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉండే పార్టీలు బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు వీళ్ళు కావాలని అడ్డుపడి మా ఆడబిడ్డలకు వచ్చే సీట్లు రానియకుండా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా,
ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి. రెండోది, మీరు చేసిన పని వల్ల జనాభా ప్రకారం రేపు రిజర్వేషన్లు పెడితే మనకు ఉండే సీట్లన్నీ పోతాయి. తీవ్రమైన నష్టం జరుగుతుంది. రెండు విధాల నష్టం. ఆడబిడ్డలకు సీట్లు రాకుండా చేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా పోరాడాం. ఇంకా మళ్ళీ ఆరంభానికి వచ్చాం. ఇంకా 10 ఏళ్ళు పడుతుందా 20 ఏళ్ళు పడుతుందా చెప్పలేం. ఇంకో పక్కన ఒకవేళ కానీ కొత్త జనాభా ప్రకారం సీట్లు ఇవ్వాలంటే దక్షిణ భారతదేశం సగం సీట్లు కోల్పోతారు. ఇలాంటి చేసినటువంటి ఇక్కడ డిఎంకే పార్టీ కేంద్రాన్ని ఓడించాం. తమిళనాడు